ఓమి అని, ఓజీ అని అర్థం కాని భాషని బట్టి కొట్టి మరీ ప్రాక్టీస్ చేస్తూ వేదికల మీద మాట్లాడుతున్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు మా యొక్క నియోజకవర్గంలో ఒక అటవీ శాఖ ఉద్యోగిని కొడితే, అటవీ శాఖ ఉద్యోగిని ఎమ్మెల్యే కొడితే చర్యలేంటయా? అదేవిధంగా మా నియోజకవర్గంలో గుప్త నిధుల కోసం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలే గుప్త నిధులు తవ్వకాలు చేస్తున్నారు. జేసీబీల్ని తీసుకొచ్చేసి అటవీలో గుప్త నిధులను తవ్వుతున్నారు. దీని మీద స్థానిక ఫారెస్ట్ ఆఫీసర్కి చెప్పినా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి పై ఆఫీసర్స్కి వివిధ శాఖల వారికి చెప్పినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీల్ని నిర్వీర్యం చేస్తూ సర్పంచుల నిధులను కొల్లగొడుతూ ఉన్నారు. ఒక్క ఎర్రగొండపాలెం ప్రాంతంలో ఒక్క పంచాయతీలో దాదాపుగా ఏ ఒక్క పని చేయకుండా 25 లక్షల రూపాయలు డ్రా చేసినటువంటి ఉదాంతం ఉంది. వీటన్నిటిని కూడా డిపిఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ చెప్పినా కూడా ఎక్కడా న్యాయం జరగట్లా. కాబట్టి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి నేను సలహా ఇస్తున్నా, అయా మీరు సినిమాల మీద పెట్టేటటువంటి ఆ ధ్యాస, ఆ ప్రాక్టీస్ మీ పని మీద కూడా పెట్టండి. కొంచెం మీరు నిర్వహిస్తున్నటువంటి శాఖల మీద పెట్టండి, మీరు తీసుకున్నటువంటి బాధ్యతల మీద పెట్టండి. ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో మీ ఫోటోలు పెట్టుకోవడం కాదు, ప్రతి గ్రామంలో మీరు పనులు చేయండి.